అత్యంత అద్భుతం ఆఖరి ఘట్టము 69 అడుగుల విశ్వశాంతి మహాగణపతి మరికొద్ది నిమిషాలలోనే చేరున్నాడు. ఇప్పటికే దాదాపుగా ట్రైన్కు సంబంధించినటువంటి ఆపరేటర్ మెల్లమెల్లగా కూడా వినాయక సాగర్ వైపు ఖైరతాబాద్ బడా గణపతిని తీసుకువెళ్తున్నాడు. ఇటు వెనుక కూడా ఈ విశ్వేశ్వర వినాయక సాగర్కు సంబంధించి కూడా ప్రత్యేక జేసీబీలను ఇక్కడ ఏర్పాటు చేసి వారు కూడా ట్రైన్ డ్రైవర్కు పూర్తి స్థాయిలో మానిటర్ కూడా చేస్తున్నారు. సో మొత్తంగా భక్తులు ఎంతో అద్భుతంగా ఆధ్యాత్మికంగా ఎదురు చూస్తున్నటువంటి అపురూప ఘట్టం జరుగుతూనే ఉంది. దాదాపు అనుకున్న టైంకే నిమజ్జనం పూర్తయ్యేలా పోలీసు శాఖ వారు ప్రతి ఒక్కరు కూడా టైం గడుపుతారు. గంగమ్మ గుడికైతే చేరుకున్నాడు. బడా గణపతి చుట్టూ ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలు కూడా నిమజ్జనం టైం గడుపుతారు. అంతే మొత్తంగా కూడా 69 అడుగుల విశ్వశాంతి మహాగణపతిని అయితే భావిస్తూ ఉన్నారు. చూడొచ్చు మనం. ఇంకా 10 నిమిషాలు కూడా బడా గణపతి 1:30 పెట్టుకున్న టైం గడుపుతారు. వినాయక సాగర్ వైపు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. జై జై గణేష, బాయ్ బాయ్ గణేష, గణపతి గొప్ప మోరియా అంటూ భక్తి గీతాలు, చప్పట్లు, అదేవిధంగా డ్యాన్సులు, జేజేలు పలుకుతూ కూడా తుదిగా ఖైరతాబాద్ బడా గణపతికి అయితే ఈ సంవత్సరం వేడుకలు పలుకుతూ ఉన్నారు. వచ్చే సంవత్సరం తొందరగా కూడా వినాయక నవరాత్రి వేడుకలు రావాలి. అప్పుడు కూడా ఎంతో అద్భుతంగా భక్తులకు దర్శనం ఇవ్వాలని చెప్పి అనేక మంది భక్తులు కూడా కోరుకుంటున్నటువంటి అత్యంత అద్భుతమైన అత్యంత ఎత్తైన బడా గణపతికి సంబంధించి అయితే నిమజ్జన ప్రక్రియ కొనసాగుతున్నది. మొత్తం ట్రైన్కు సంబంధించిన ఆపరేటర్లు మెల్లమెల్లగా కిందికి దించుతున్నారు. జై గణేష, జై జై గణేష ఇక్కడ చూడడానికి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వేలాది భక్తులు కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. మరికొన్ని హైదరాబాద్ మహాగణపతి గంగమూడికి చేరున్నారు. ట్రైన్ నెంబర్ 4 ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేశారో ఏషియన్ ట్రైన్ సంబంధించి ప్రత్యేకమైనటువంటి బాహుబలి ట్రైన్ సహాయంతో హైదరాబాద్ బడా గణపతి యొక్క నిమజ్జనం జరుగుతున్నది. మనం చూస్తున్నాము. సాగర తీరానికి ప్రత్యేకంగా అక్కడ ఏర్పాటు చేసిన మనం చూస్తూ ఉంటే ఒక ప్రత్యేక రోడ్డును కూడా ఏర్పాటు చేశారు. అంటే ఇంత పెద్ద బడా గణపతి నీటిలో చేరుకున్నప్పుడు పూర్తి స్థాయిలో నీటిలోకి నిమజ్జనం అయ్యే విధంగా ఇక్కడ ప్రత్యేక తాళ్ళను కూడా కట్టి జెండాలను కూడా ఏర్పాటు చేసి అక్కడే నిమజ్జనం చేస్తున్నారు. ఇది ఎంతో అద్భుతము. చాలా వరకు కూడా భక్తులందరికీ ఎంతో కనువిందు చేసేటువంటి అపురూపమైనటువంటి దృశ్యము. ఇంత పెద్ద బడా గణపతి నిమజ్జనం చేయడము, విగ్రహము ప్రతిష్ఠించడము, నవరాత్రి వేడుకలు నిర్వహించడము, శోభాయాత్ర చేయడము, ఇదంతా కూడా సామాన్యమైనటువంటి విషయం కాదు. భక్తుల సహకారము, అన్ని శాఖల సమన్వయంతో హైదరాబాద్ బడా గణపతి ఉత్సవాలు అయితే కన్నుల పండుగగా కొనసాగాయి. ఏ చిన్న ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయి సహాయ సహకారాలతోని బడా గణపతికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఎంతో అద్భుతంగా జరిగాయి. మనం చూస్తున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి గొప్ప మోరియా అంటూ కూడా భక్తులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఖైరతాబాద్ బడా గణపతికి వీడ్కోలు పలుకుతూ ఉన్నారు. మెల్లమెల్లగా వినాయక సాగర్లోకి ఖైరతాబాద్ బడా గణపతి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూసాం. ముందుగా బడా గణపతిని టస్కర్ పై నుంచి లిఫ్ట్ చేశారు. ఆ తర్వాత భక్తులకు అన్ని వైపులా తిప్పుతూ కూడా దర్శనం కల్పించారు. ఇప్పుడు స్లోగా ముందుకు కదులుతున్నారు. సో మనం చూస్తున్నాము. మరికొద్ది నిమిషాలలో, మరికొద్ది క్షణాలలోనే బడా గణపతి